నీ హృదయములో దేవుని మందిరముకు చోటు ఇవ్వకుండా ఇంకా నిన్ను ఆటంకపరిచేటువంటి ఏమేమి ఉన్నాయో అవి నువ్వు వెళ్ళగొట్టకపోతే దేవుడు నన్ను కూడా అంగీకరించాడు. దేవుని సంగమా ఈ రోజులో ఎలా ఉన్నారంటే చాలా మంది ప్రభువునైతే నమ్ముకుంటున్నారు, ప్రభువునైతే ఆరాధిస్తున్నారు, ప్రభువులో అయితే బాప్తిసం అయితే పొందుకున్నారు, కానీ ఇంకా నామకార్థమైనటువంటి భక్తులునే ఉండిపోయారు. ప్రభు నమ్ముకుని తాగుల్లో ఉన్నారు చాలా మంది. ప్రభు నమ్ముకొని చాలా మంది ఇంకా సినిమా థియేటర్లు అట్లా తిరుగుతూ ఉన్నారు. ప్రభు నమ్ముకొని ఇంకా వారి జీవితంలో విడుదల వాళ్ళకు రాకుండా పాపం అనే కట్ల చేత ఇంకా వాళ్ళు కట్టబడే ఉన్నారు. యేసయ్య మందిరం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే కోపగించుకున్నారు, ఆయన బాధపడ్డారు. అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా వెళ్ళగొట్టి ఇది నా తండ్రి మందిరం, నా మందిరము ప్రార్థన మందిరం అని చెప్పారు. ఈ రోజున మనము గుర్తుంచుకోవాల్సింది యేసయ్య చెప్పినటువంటి విషయం ఏమిటంటే నా మందిరము, చెప్పండి అందరూ కూడా, ప్రార్థన మందిరం.